వెరైటీగా చేపల కూర చేస్తున్నాను. చేపల కూర అంటే ఫ్రై చేస్తున్నా, పులుసు కూడా చేస్తాను. 1/2 కేజీ చేపలకి ఒక్క పచ్చిమిరపకాయ, పెద్ద కాయ అడ్డంగా చుంచేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు, అదే దాని కారం, ఫ్రైకి వేయించుకోవడానికి మాత్రమే. ఒక్క చిన్న ఇంచే అల్లం ముక్క, నాలుగు తెల్లబాయలు, 5 రెబ్బలు కొత్తిమీర, ఇది పాలకూర, చుక్కకూర 5 రెబ్బలు, 4 మిరియాల గింజలు, తగినంత సాల్టు, చాలా పోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. చాలు. పసుపు, కొంచెం పసుపు, ఇవన్నీ మిక్సీ పెట్టేసి చేప ముక్కలుగా పట్టించేస్తాం. కేజీ చేపలండి, నీట్గా శుభ్రంగా కడుక్కున్నాం, పసుపేసి ఉప్పేసి విధంగా. ఇప్పుడు దీంట్లోకి మనం చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా పేస్ట్ వేసి దీంట్లో కలిపి ఫ్రై చేసుకుంటాం. చేపల ఫ్రై విధంగా వేసేసుకొని ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారము, పసుపు లిమిట్గా ఉంది అంటే ఇది ముక్కలకి సరిపోద్ది. కలిపి ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టేద్దాం. ముక్కలకి బాగా ఇదంతా మసాలా అంతా గురిన తర్వాత ఆయిల్ పోసి ఫ్రై చేసుకున్నాం. సూపర్గా ఉంటుంది. పక్కన పెట్టదు. మేము ఇన్ని రోజులు చేపల ఫ్రై కానీ కూర కానీ చేసాం కదా, ఇలాంటి వెరైటీ చేయలేదు కదా, ఈరోజే స్పెషల్గా చేస్తున్నాం ఈ వెరైటీ. చూడండి, చాలా బాగుంటుంది. అంతేనండి, నెల్లూరి చేపలు ఫ్రై వెరైటీ కూర. ఇలాగన్నీ కలిపేసి చక్కగా, ఇంకా ఏం వేసేది లేదు. ఉప్పు, కారం అన్నీ పక్కాగా సరిపోయినాయి దానికి, అంతే. ఇదే నెల్లూరు స్పెషల్ ఈరోజు. పులుసు కూడా పెడుతున్నాము, అది కూడా వెరైటీగానే పెడుతున్నాం ఈరోజు. అది కూడా చూపిస్తాము ఈరోజు. చూడండి, సూపర్గా ఉంటుంది.